ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఏవైనా ఒక 2 కంట్రీస్ వార్ చేస్తుంటే సర్లే వాళ్ళేదో కొట్టుకుంటున్నారు మనకెందుకు అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఏవైనా ఒక 2 కంట్రీస్ వార్‌కి దిగాయంటే డెఫినెట్‌గా ఈ గ్లోబల్‌గా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంట్రీస్ మీద ఆ వార్ యొక్క ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంతకుముందు మనం చాలా వార్సే చూసుంటాం. ఇప్పుడు కూడా ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు అయితే రష్యా, ఉక్రెయిన్ వార్ నడిచింది. అలాగే ఇంతకుముందు ఇజ్రాయెల్ ఏవైతే కొన్ని లెబనాన్ లాంటి కంట్రీస్ మీద ఆల్రెడీ వార్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్‌తో కూడా వార్ చేస్తుంది. సో, ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాకి ఎగైనెస్ట్‌గా పోరాడుతుంది. సో, అయితే ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ఇరాన్ మీద ఇజ్రాయెల్ అలాగే యూఎస్ఏ ఇద్దరే కలిసి కూడా వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా వాళ్ళకి ఎగైనెస్ట్‌గా ఫైట్ చేస్తుంది. అయితే ఇంత ఫైట్‌లో సో, వాళ్ళెవరో కొట్టుకుంటే మనకేమవుతుంది అన్న మనకే ఇవాళ చూడండి ఇండియాలో ఎంత పరిస్థితి వచ్చిందంటే ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో, ఏవైతే కుకింగ్ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో దొరక్క చాలా హోటల్స్, చాలా ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ మూతపడుతున్నాయి. నిజం చెప్పాలంటే నేను చాలామంది ఇది ఫస్ట్ న్యూస్‌లో స్ప్రెడ్ చేసినప్పుడు ఇదొక బ్లాక్ మాఫియా అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఇదొక మాఫియా, ఇదేదో బ్లాక్ మార్కెట్ కోసం చేస్తున్న ఒక హైప్ అనుకున్నా తప్ప నిజంగా ఇది కాదు అనుకున్నాను. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. నేను హోటల్‌కొచ్చాను. సో, నేను హోటల్‌కొచ్చిన తర్వాత వాడికి ఫుడ్ ఆర్డర్ చెప్పాను. వాడు ఒకటే మాట చెప్పాడు, "సార్ ఇది" ఒక అడ్వైజర్ నోట్ కూడా ఇచ్చాడు. హోటల్‌కి రాగానే ఫస్ట్ రిసెప్షన్‌లో అదే పెట్టాడు. తర్వాత ఎవరైతే వాడు ఫుడ్ మేనేజర్ ఉన్నాడో వాడికి కాల్ చేసి, "రేయ్ బాబు నాకు ఫుడ్ కావాలిరా" అని అడిగితే వాడు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, "సార్ ప్రజెంట్ ఏదైతే వార్ నడుస్తుందో మా దగ్గర ఉన్న కమర్షియల్ గ్యాస్ అయితే సో సఫిషియెంట్ గ్యాస్ లేదు. సో మా దగ్గర లిమిటెడ్ ఐటమ్స్ మాత్రం ఉన్నాయి. సో మేము ఏ టయానికి ఆ టైం అంటే లంచ్ అంటే లంచ్, డిన్నర్ అంటే డిన్నర్, ఆ 2 టయానికి మేము అప్డేట్ చేస్తాము. మేము ఇవ్వగలమా లేదని చెప్పి దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోమని చెప్పారు." అంటే ఎక్కడో జరిగిన ఒక వార్‌కి ఇక్కడ ఇండియాలో ఉన్న ఏవైతే ఉన్న మనకి ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఈ హోటల్‌కి వచ్చి ఈ హోటల్‌లో స్టే చేసిన తర్వాత నేను వాడికి ఫుడ్ ఆర్డర్ చేస్తే వాడు నిజం చెప్పాలంటే నేను ఒకానొక టైంలో కొంచెం ఫీల్ అయ్యాను. ఏమనుకున్నానంటే నాకు ఫుడ్ కూడా బెటరేమో ఈళ్ళు అనుకున్నాను. సో, ఇప్పుడైతే నేను డిన్నర్ కూడా చేశాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక వార్ అనేది ఎంతమంది యొక్క జీవితాల్ని లేదా ఎన్ని కంట్రీస్ యొక్క ఎకానమీని దెబ్బతీస్తుందనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ నడుస్తుందో అది ఇంకా ఎక్కువ ఇది తప్ప తగ్గేది అవుతుంది. ఎందుకంటే మనకందరూ తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం హార్ముజ్ ఏదైతే జలసంధి ఉందో ఆ జలసంధిని కూడా క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు రీస్టోర్ చేయడం ఇప్పట్లో ఉన్న పరిస్థితుల్లో కష్టం. సో, ఇది ఎంతవరకు తీసుకెళ్తే మనకు తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే వార్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇలాగే ఉంటుంది.